హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఏరియా వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మంచి మంచి లొకేషన్స్ ఇవి. ఇంకా మంచి మంచి లొకేషన్స్ ముందు ముందు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా ఊరు వచ్చేసి గచ్చికల్పూర్ అనే గ్రామం ఫ్రెండ్స్. మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసిన మీకు అందమైన బీచ్ ఇది. మాది బీచ్ ఏరియా. మాది సన్ రైజ్ బీచ్ అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మాత్రం దీన్ని పర్రా అని పిలుస్తాం. అంతే, మ్యాప్ పాయింటింగ్లో అయితే లేక్ అని ఉంటుంది. ఇది చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్రిడ్జి దగ్గరికి వచ్చి మీకు లొకేషన్ చూపిస్తున్నాను. ఇప్పుడు చూపించబోయేది ఏంటంటే ఆ కూలిపోయిన బ్రిడ్జి ఉంది కదా ఫ్రెండ్స్. ఆ కూలిపోయిన బ్రిడ్జి ఎలా కూలిపోయిందంటే అప్పుడు 2006లో కానీ 2007లో కానీ ఫ్రెండ్స్, అప్పుడు ఆ బ్రిడ్జికి వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా దాన్ని తాకడం వల్ల అది డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్. ఆ డ్యామేజ్ అవ్వక ముందు ఏం జరిగిందంటే ఆల్రెడీ ఇప్పుడు యథావిధిగా బస్సు అనేది అమలాపురం టు చిరయానం అని గ్రామంకి వెళ్తుండగా మళ్ళీ రిటర్న్ వస్తుంటే వచ్చేసరికి ఆ బ్రిడ్జ్ అలా ఎక్కపోతుంది. కింద ఇసురువాల వేసే వాళ్ళు ఏటలు చూసి పెద్ద పెద్ద కేకలు వేయడంతో ఆ బస్సు వెనక్కి వెళ్ళిపోయి దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. లేకపోతే ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఆ బస్సు కూడా కిందకి పడిపోతున్నాం. దగ్గర అప్పుడు 40 నుంచి 50 మంది ఉన్నారంట ఆ బస్సులో. అప్పుడు చాలా ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నార్మల్గా కొత్త బ్రిడ్జ్ వేసి వేయడం అయితే జరిగింది. ఈ బ్రిడ్జ్ వేసిన తర్వాత మా కొత్త బ్రిడ్జ్ అయిన తర్వాత మాకైతే చాలామంది ఇక్కడికి వచ్చి టూరిజం కింద వస్తున్నారు. బీచ్కి వచ్చి కొంచెం స్పెండ్ చేసి వెళ్ళిపోతూ ఉంటున్నారు. అలాగే సినిమా షూటింగ్లు కూడా జరుగుతున్నాయి. మా ఏరియా ఏంటో కొంచెం బాగుంటుంది. లొకేషన్స్ ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నా మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావాలనుకుంటే, విజిట్ చేయాలనుకుంటే ఒకసారి మీరు ఎవరైనా అడిగి తెలుసుకోండి. చాలామందికి గచ్చికల్పూర్ అనే గ్రామం తెలుసు. ఒకవేళ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసిన, అలాగే గూగుల్ మ్యాప్లో చూసుకున్నా మీకు ఏంటనేది కూడా లొకేషన్స్ అనేది కొంతమంది యూట్యూబర్స్ కూడా పెట్టారు. వాళ్ళని చూసి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఆ వీడియోస్ చూస్తే. ఏరియాలో ప్రత్యేకత ఏంటంటే ఇసురువలతో అయితే ఏట ఎక్కువ చేయడం జరుగుతుంది. ఈ ఇసురువలతో రొయ్యలు కానీ, పీతలు కానీ, చేపలు కానీ ఈ మూడు కూడా ఇసురువలతో పట్టడం అయితే జరుగుతుంది. మా ఏరియాలో ఎక్కువగా ఇలా ఇసురువలతోనే చేపలు అనేది పడతారు. మా సైడ్ అయితే ఎక్కువ చేపలు దొరికి ఏంటంటే కట్టుపరుగులు అంటాం కదా ఫ్రెండ్స్. కట్టుపరుగులు, నెక్స్ట్ కోయింగ్ చేపలు, అలాగే పీతలు, రొయ్యలు, వైట్ రొయ్యలు అవన్నీ రకరకాలుగా దొరుకుతాయి. ఈ సముద్రం అయితే చూసారు కదా, అదే మా సముద్రం. ఆ సముద్రం పక్కనే ఈ వేట అనేది చేస్తారు. అక్కడ నుంచి సముద్రంలోంచి చిన్న చిన్న పిల్లలు గుడ్డు అనేది వచ్చి ఈ పర్ర ఇది ఉంది కదా, ఈ పర్రలోకి అనేది వచ్చి ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చిన్నప్పుడు చిన్న పిల్లలంతా ఇందులో వచ్చేస్తుంది. ఇందులోకి వచ్చిన తర్వాత అక్కడ ఎదిగి మళ్ళీ నెక్స్ట్ రిటర్న్ మళ్ళీ సముద్రానికి వెళ్తుంది అన్నమాట. అందులో ఎదిగి ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా ఏరియాకి వచ్చేసి వాళ్ళు షూట్కి వచ్చారు, ఫొటోస్ దిగుతున్నారు ఆ కారులో ఉన్న వాళ్ళు. అయితే ఇక్కడ వచ్చిన పెద్ద ఆయన అయితే మాత్రం మళ్ళీ ఇసురువాల ఏటకి రావడం జరిగింది. ఈయన ఇంటి దగ్గర శుభ్రంగా భోజనం చేసి వస్తారు. ఈ మార్నింగ్ వచ్చేసి 9 అవుతుంది ఫ్రెండ్స్. ఈ 9 గంటలకి వచ్చి మళ్ళీ మధ్యాహ్నం 3-4 అయిన దాకా వేస్తారు. ఇక్కడైతే ఈ వేట అయితే చాలా సింపుల్గా సాగుతుంది. అలా సింపుల్గా ఇసురువాలతో ఆ చేపలు అనేది పట్టడం జరుగుతుంది. హెవీగా అయితే కష్టపడరు. సముద్రం లోపలికి వెళ్ళి అయితే వేటలు చేయడం అనేది జరగదు. సముద్ర వేటలు చేస్తారు. మాకు నక్కపల్లి, తుని అటు సైడ్ నుంచి వస్తారు. వాళ్ళు వచ్చేసి వినాయక చవితి దగ్గరలో వస్తారు. వచ్చిన తర్వాత సముద్రం వీడియోస్, ఆ చేపల వీడియోస్ ఎంత తక్కువ వస్తాయి ఏంటనేది మీకు అన్నీ కూడా క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.